నేను రాను. ఇలాగే నువ్వు నన్ను తీసుకెళ్ళి బావ పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెడితే వచ్చేదాన్ని. కానీ నువ్వెందుకు కూర్చోబెడతావే? నువ్వే వెళ్ళి కూర్చుంటావు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా నువ్వు బావతో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి భలే సెట్ చేశారే. వాళ్ళు సెట్ చేశారా లేక నువ్వే బావతో రాత్రంతా గడిపి తెల్లారేసరికి ఛానల్స్కి లీక్ చేసావా? చూడు నక్షత్ర, నీకులాగా మీ అమ్మలాగా అలాంటి చావు తెలివితేటలు నాకు లేవు. అయినా నీ బాధేంటి? నాకు గగన్ గారికి పెళ్ళైపోతుందనా? ఇందాక మావికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను విను. మేమిద్దరం ఒక రాత్రంతా గడిపామని అలజడి అయిపోయింది కదా అని మేం పెళ్లి చేసుకోలేం. పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ ఉండాలి. శరత్ చంద్ర గారి కూతుర్నని తెలిసాక నా మీద ఆయనకున్న ప్రేమ చచ్చిపోయింది. జాలితో నేను ఆయనతో తాళి కట్టించుకోవాలనుకోవడం లేదు. సో మా పెళ్లి జరగదు. హ్యాపీయా? ప్రేమ బావకి నీ మీద లేదా? బావకి నీ మీద చచ్చేంత ప్రేమే. చచ్చు పుచ్చు ముచ్చు మొహందానా. సర్లే, ఈ మత్తులో నువ్వు ఆయన నన్ను ప్రేమిస్తున్నారన్న అపోహలోనూ అపార్థంలోనూ ఉన్నావు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. పద, లోపలికి వెళ్దాం. పద రా. హే, నేను కాదే, నువ్వు అపార్థమనే అడవిలో తిరుగుతున్నావు. బావ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే. అందుకే నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి మరీ కాపాడుకున్నాడు. ఈరోజు నిన్ను మళ్ళీ టచ్ చేయకుండా మా అమ్మకి వార్నింగ్ కూడా ఇచ్చాడే. అది కూడా నేను వాగిన వాగుని వీడియో రికార్డ్ చేసి అది చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు బావకి డాడీకి మధ్య నలిగిపోతూ బాధపడకూడదని బావ నిన్ను బయటికి పంపించేశాడు. ప్రేమ లేనట్టు నటించాడు. నువ్వు చెప్తుందంతా నిజమా నక్షత్ర? నమ్మకపోతే వెళ్ళి మా మమ్మీని అడుగు. ప్రెస్టేజ్ కొద్దీ మా మమ్మీ చెప్పదు అనుకుంటే వెళ్ళి గోరింటాకుని అడుగు. ఆయన తాగున్న నేను అబద్ధం ఎందుకు చెప్తానే పిచ్చిదానా? బావ పేరు గగన్, అంటే ఆకాశం. బావకి నీ మీదున్న ప్రేమ కూడా ఆకాశమంతా. ఏ ముహూర్తాన్ని పుట్టావో తెలియదు కానీ అన్నీ నీకు కలిసి వచ్చేస్తున్నాయి. He loves you a lot. He loves you a lot. He loves you.
ఏంటి సార్, నిద్ర పట్టడం లేదా? నిద్రలోనే మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. అబ్బా, ఈ మధ్య సార్కి జోకులు వేయడం కూడా వస్తోందే. భూమి విసిగించకుండా విషయం ఏంటో చెప్తావా? మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. ఏంటి? అదే, మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. మాట్లాడుతున్నాను కదా, విషయం ఏంటో చెప్పు. ఏంటండి ఆ తొందర? మాట్లాడడం అంటే ఫోన్లో ఇలా మాట్లాడడం కాదు, కలిసి ప్రశాంతంగా మాట్లాడడం. నేను మా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు కాదనకుండా రండి ప్లీజ్. సరే, వస్తున్నా.